హైదరాబాద్ జియాగూడలోని అక్రమ ఆహార తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆహార కల్తీ మరియు అక్రమ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ఫాస్ట్ నిరంతరం నిఘా ఉంచుతోందని, ప్రజలు తమ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, కుల్సుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. అది అక్రమంగా, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు ఈ విధంగా కల్తీ ఆహార పదార్థాలు, అందులో సమోసాలు కావచ్చు, మిగతా ఆహార పదార్థాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. అయితే ఈ విధంగా ప్రజలకు ఆరోగ్యాన్ని హాని కలిగించే విధంగా ఇట్లాంటి అపరిశుభ్రత వాతావరణంలో ఇలాంటి నడుస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అనుమతి తీసుకోవాలంటే ఫుడ్ సంబంధించి ఫుడ్ హోటల్స్ ఇలాంటి తయారు చేసేటువంటి అంశంలో ఏదైనా అనుమతులు తీసుకోవాలంటే ముందు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుమతులు, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విధంగా ముబ్బడిగా తయారు చేసేసి జనాల్లోకి వదలటం, జనాలు ఈ విధంగా తిని, ఈ విధంగా కలుషిత ఆహారం తిని అనారోగ్యాల పాలవుతున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో అనేక చోట్ల, ముఖ్యంగా గతంలో ఈ విధంగా బేగం బజార్ లో కావచ్చు, ఇలాంటి చాలా చోట్ల వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కల్తీ ఆహార పదార్థాలతో పాటు ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసేటువంటి యూనిట్స్, హోటల్స్ ఇట్లాంటి అన్ని కూడా పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. మొత్తం కుల్సుంపుర ఏరియాలో, కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి తయారు చేసేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తురట్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.